మనం సాధారణంగా మన స్టార్ హీరోయిన్లను వెండి తెర మీద చూసి ఈలలు వేస్తాం, చప్పట్లు కొడతాం. కానీ కొంతమంది స్టార్ స్క్రీన్ మీదే కాదు, రియల్ లైఫ్ లో కూడా రియల్ హీరోలని నిరూపించుకుంటున్నారు. అవును, మనం మాట్లాడుకుంటోంది రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్ల గురించే. వీళ్ళిద్దరూ కేవలం సినిమాలతోనే కాదు, సమాజంలో ఎంతో మంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. చదువుకోవాలనే కసి ఉండి డబ్బులు లేక ఇబ్బంది పడే వందలాది మంది స్టూడెంట్స్ కు వీళ్ళు స్కాలర్షిప్లు ఇస్తూ పెద్ద చదువులు చదివిస్తున్నారు. అసలు వీళ్ళు ఏ ఫౌండేషన్ ద్వారా ఈ సాయం చేస్తున్నారు, ఎవరెవరికి ఈ స్కాలర్షిప్స్ దక్కాయి అనే పూర్తి వివరాలు ఈ రోజు వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. వీడియో చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది, ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనం విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుకుందాం. విజయ్ దేవరకొండకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్నా స్టూడెంట్స్ అన్నా ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. ఆయన కేవలం మాటలతో కాకుండా చేతల్లో చూపించడం కోసం ది దేవరకొండ ఫౌండేషన్ అని స్టార్ట్ చేశారు. ఈ ఫౌండేషన్ ద్వారా విజయ్ ఒక అద్భుతమైన విద్యా సహాయ కార్యక్రమాన్ని రన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్, డిగ్రీ లేదా అంతకంటే పెద్ద చదువులు చదువుకోవాలనుకునే మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఫీజులు కట్టలేక కాలేజ్ మానేసే పరిస్థితిలో ఉన్నారో అలాంటి వాళ్లను వెతికి పట్టుకుని మరీ స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. విజయ్ ఎప్పుడూ ఒక మాట చెప్తారు, నా రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్ చదువులో వెనకబడకూడదు, డబ్బు అనేది ఒకరి టాలెంట్ ని ఆపకూడదు అని. అందుకే ఆయన తన సొంత సంపాదన నుంచి కోట్ల రూపాయలు కేటాయించి ఈ స్కాలర్షిప్స్ అందిస్తున్నారు. కాలేజ్ ఫీజులే కాకుండా బుక్స్, హాస్టల్ ఫీజుల వరకు ఈ ఫౌండేషన్ సపోర్ట్ చేస్తుంది. ఇక రష్మిక మందన్న విషయానికి వస్తే, ఆవిడ స్క్రీన్ మీద ఎంత క్యూట్ గా కనిపిస్తారో రియల్ లైఫ్ లో అంతకంటే 100 రెట్లు ప్రశాంతంగా సేవాభావంతో ఉంటారు. రష్మిక సైలెంట్ గా ఎవరికీ తెలియకుండా ఎన్నో చారిటీ పనులు చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆడపిల్లల చదువు కోసం రష్మిక ప్రత్యేకంగా కొన్ని ఎన్జిఓలతో కలిసి వర్క్ చేస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన ఆడపిల్లలు హై స్కూల్ దాటాక చదువు ఆపేయకుండా ఉండటం కోసం వాళ్లకు అయ్యే పూర్తి కాలేజ్ ఖర్చులను రష్మిక స్కాలర్షిప్స్ రూపంలో స్పాన్సర్ చేస్తున్నారు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, రష్మిక తన బర్త్డేలకు లేదా స్పెషల్ డేస్ కి పెద్ద పెద్ద పార్టీలు చేసుకోకుండా ఆ డబ్బును ఇలాంటి స్టూడెంట్స్ అకౌంట్స్ లోకి స్కాలర్షిప్స్ లాగా ట్రాన్స్ఫర్ చేయిస్తారట. చదువుకుంటేనే ఒక ఆడపిల్ల తన కాళ్ల మీద తను నిలబడగలదు అనేది రష్మిక నమ్మకం. అందుకే ఆవిడ ఈ విద్యా సహాయానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇక అసలైన ముచ్చట ఏంటంటే, వీళ్ళు కేవలం లవ్ అండ్ లైఫ్ మాత్రమే కాదు, సమాజానికి సాయం చేయడంలో కూడా ఒకేలా ఆలోచిస్తున్నారు. విజయ్ దేవరకొండ తన ది దేవరకొండ ఫౌండేషన్ ద్వారా ఎప్పటి నుంచో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి, స్టూడెంట్స్ కి హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు దీనికి రష్మిక సపోర్ట్ కూడా తోడైందని టాక్. ఫీజులు కట్టలేక ఇబ్బంది పడే వందలాది మంది మెరిట్ స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసి వాళ్లకు పూర్తి చదువు ఖర్చులను స్కాలర్షిప్స్ రూపంలో ఇస్తున్నారు. విజయ్ రౌడీ బాయ్ స్టైల్, రష్మిక బంగారు మనసు రెండూ కలిసి ఈ రోజు ఎంతో మంది పేద విద్యార్థుల కాలేజ్ ఫీజులు, హాస్టల్ ఖర్చులను భరిస్తున్నాయి. డబ్బు లేక చదువు ఆగిపోకూడదనే వీళ్ళ మెయిన్ టార్గెట్. వీళ్ళిద్దరూ ఇంతలా స్టూడెంట్స్ కి హెల్ప్ చేయడానికి ఒక మెయిన్ రీజన్. విజయ్ గాని రష్మిక గాని ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్స్ అయిన వాళ్లే. మిడిల్ క్లాస్ లో ఫీజులు కట్టడానికి ఎలాంటి కష్టాలు ఉంటాయో వీళ్లకు బాగా తెలుసు. అందుకే తాము సంపాదించిన దాంట్లో నుంచి కోట్ల రూపాయలు కేటాయించి ఇలాంటి గ్రేట్ వర్క్స్ చేస్తున్నారు. ఒకరి హీరోగా మరొకరు నేషనల్ క్రష్ గా దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నా ఇంత సింపుల్ గా ఉంటూ సైలెంట్ గా స్కాలర్షిప్స్ ఇస్తూ ఎంతో మంది భవిష్యత్తును నిలబెడుతున్నారు. సినిమాల్లో వీళ్ళ యాక్టింగ్ ఎంత నచ్చుతుందో రియల్ లైఫ్ లో వీళ్ళు చేసే ఈ హెల్ప్ అంతకంటే 1000 రెట్లు ఎక్కువగా నచ్చుతోంది అందరికీ. విజయ్ రష్మికల వాళ్ళిద్దరి బాండింగ్ అండ్ వాళ్ళు కలిసి చేస్తున్న ఈ స్కాలర్షిప్స్ వర్క్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. వీళ్ళిద్దరి జోడీ రియల్ లైఫ్ లో కూడా ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా ఉండాలని, మరెంతో మంది స్టూడెంట్స్ కు హెల్ప్ చేయాలని కోరుకుందాం. మరి వీళ్ళు ఇస్తున్న స్కాలర్షిప్స్ పై మీ కామెంట్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. విజయ్ రష్మిక జోడీ మీకు నచ్చితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.